నామమునకు మహిమ కలుగును గాక. దేవుని వాక్యం వినిచున్న ప్రియమైన సహోదరులకు దేవుని నామమున శుభాభివందనములు తెలియచేయుచున్నాము. ఈరోజు వేకుమన్న మే 23వ తారీఖుది నొచ్చుకొనుట యొక్క పరిమాణములు. ప్రజలు తరచుగా చాలా సులభముగా గాయపరచబడి అభ్యంతరపడి నొప్పించబడుచున్నట్టు యుగముల్లో మనం జీవించుచున్నాము. మనం ఒకవేళ నొప్పింపబడిన ఎడల వాస్తవముగా మన యొక్క గర్వమే నొప్పింపబడుచున్నదని ఒక పరిశుద్ధుడు చెప్పాను. పారసీక దేశం నందు హామాను ఒక ఉన్నత పదవిలో ఉండెను. అయితే ఒక సామాన్యమైన వ్యక్తి తనకు వంగి నమస్కరించినందున అతనికి అహంకారం ఎంతగా నొప్పించబడినదో చూడుము. నాకు గాయమైనది, రథము త్రిప్పి సైన్యంలో నుండి నన్ను అవతలికి తీసుకుని పొమ్మని అపజయం పొంది బతింబలానుకున్న ఒక రాజు కథను రాజుల గ్రంథం 22వ అధ్యాయంలో వివరించుచున్నది. అవును, గాయపరచబడిన వ్యక్తి ఇక మానక ప్రభు యొక్క యుద్ధములు జరిగించలేడు. అతడు అవమానంతో యుద్ధభూమి నుండి బయటకు లాగివేయబడవలను. అభ్యంతరం చెందువారు ఆధ్యాత్మిక లోతు లేని వారును సత్యమును యేసును బయలుపరచును. అది మనతో ఏమైనాను మాట్లాడుచున్నదా? మనలో ఆధ్యాత్మిక లోతు గలదా? లేక మన మనసులో నొచ్చుకొని భావనలకు చోటిచ్చి మనలను గాయపరిచి నొప్పించి బాధపెట్టు వారిపై నేరములు మోపువారముగా కనబడుచున్నామా? మనము క్రీస్తు యొక్క మంచి సైనికులముగా ఉండుటకు పిలువబడి ఉన్నాము. మనము నిత్య జీవము చేపట్టి నిమిత్తము పాపము, ప్రధానులు, అధికారులు, ప్రస్తుత అంధకార సంబంధులకు, లోకనాథులు, ఆకాశ మండలం నందున్న దురాత్మల సమూహములకు విరోధముగా పోరాడనట్టు ఒక మంచి పోరాటం మనకున్నది. కావున యుద్ధ భూమిలో నొచ్చుకొనకుండునట్లు జాగ్రత్త పడదము గాక. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్.